ఆస్తిలో వాటా ఇవ్వవలసి వస్తుందని కేటీఆర్ సొంత చెల్లినే ఇంటి నుండి గెంటివేశాడని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలోని మహిళలకు న్యాయం చేస్తాడా అని విమర్శించారు. కొడుకు దౌర్జన్యం చేస్తుంటే మందలించవలసిన తండ్రి ఫామ్ హౌస్ లో పడుకున్నారని, సొంత బిడ్డను ఇంటి నుండి వెళ్లగొడుతుంటే తండ్రి మౌనంగా ఉన్నాడని ఆరోపించారు. కొడుకు చేసిన నేరంలో తండ్రికి కూడా సగభాగం ఉన్నట్లేనని, అలాంటి తండ్రి కొడుకులు రాష్ట్రానికి పట్టిన శనీశ్వరులు అని విమర్శించారు సీఎం. రక్తం పంచుకొని పుట్టకపోయినా మా సీతక్కను ఇంటి ఆడబిడ్డ కింద నేను చూస్తున్నా. ఇంకో పక్కన ఇంకొకడు ఉన్నాడు, రక్తం పంచుకొని తొడబుట్టిన ఆడబిడ్డను కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి మెడలు పట్టి దొబ్బిండు. ఇంత దుర్మార్గం ఉన్నది. సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా? కన్న కొడుకు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే దౌడ మీదంగా పెట్టి కొట్టాల్సిన తండ్రి ఫామ్ హౌస్లో బోర్లో వండుకున్నాడు. కొడుకు తప్పుడోడైతే సరిదిద్దాల్సింది తండ్రి కాదా? ఇవాళ సొంత బిడ్డని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొడుతుంటే కొడుకు తండ్రి మౌనంగా ఉన్నాడంటే ఆ నేరంలో తండ్రి కూడా సగం భాగం ఉన్నట్టే. అట్లాంటి తండ్రి కొడుకులు మన రాష్ట్రానికి దాపురించారు. వీళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రానికి శనీశ్వరులు. తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తారు. ఒక పక్కన రక్తం పంచుకొని పుట్టకపోయినా మా సీతక్కను